హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మీకు ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో, బేసికల్‌గా ఆహ్, లైక్ ఫ్రెషర్స్‌కి కానీ, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్నోళ్ళకి కానీ, లేదంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకున్నోళ్ళు, నాకు రెగ్యులర్‌గా వినిపించే క్వెషన్స్ ఏంది అంటే, సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారు. కోడింగ్ లేని వర్క్ కావాలనుకుంటున్నారు. సో, ఈ క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అయితే ఒకటి గమనించండి. మీకు ఎక్కడైతే కోడింగ్ ఉండదో, అక్కడ మీ ప్రయారిటీ అనేది తక్కువుంటుంది. లైక్ మీ ఇంపార్టెన్స్ అనేది తక్కువుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ సాలరీ గూడా తక్కువుంటుంది. ఓకేనా? సో, మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చినా సరే, మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చినా సరే, మీకు ఎటువంటి సాలరీ గ్రోత్ అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సో, చాలామంది ఏంది అంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ కావాలంటున్నారు. ప్లస్ కోడింగ్ వద్దంటున్నారు. సో, ఇక్కడ ఇప్పుడు ఆఫ్టర్ ఏఐ వచ్చిన తర్వాత మొత్తం ఆహ్, సినారియో మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. ఎట్లా అంటే ఎక్కడైతే హ్యూమన్ రిపీటెడ్‌గా వర్క్ చేస్తున్నారో, ఆ ప్లేస్‌ని ఏఐ ఆక్యుపై చేసేసింది. సో, ఇక్కడ జాబ్స్‌కి మోస్ట్‌లీ ఎవరు లాస్ అవుతున్నారంటే, ఎక్కడైతే హ్యూమన్ రిపీటెడ్‌గా వర్క్ ఉంటుందో అండ్ కోడింగ్ అనేది తక్కువ లేదంటే ఎక్కడైతే కోడింగ్ ఉండదో, ఆ ఏరియాలో ఏఐ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు మళ్ళీ అదే కావాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏమవుతది? మీకు ఫ్యూచర్‌లో ఇంకా హార్డ్ అయిపోతది జాబ్ అనేది. ఓకే. అండ్ మీ సాలరీ గ్రోత్ అనేది అసలుండదు. సాలరీ గ్రోత్ అనేది మాక్సిమం ఉండకపోవచ్చు. హయ్యర్ పొజిషన్‌లోకెళ్తే కానీ లైక్ నాన్ కోడింగ్ సైడ్ హయ్యర్ పొజిషన్‌లోకెళ్తే కానీ మీకు సాలరీ రాదనమాట. ఓకే. బట్ నా సజెషన్ ఏంటి అంటే కోడింగ్ నేర్చుకోండి. ఓకేనా? కోడింగ్ అనేది చాలా ఈజీ ఉంటుందండి. బేసికల్‌గా మీకు ఈ కోడింగ్ అనేది ఎందుకు భయమైందో నాకు తెలీదు. ఆహ్, మేబీ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉందని చెప్పేసి అనుకోవడము, లేదంటే మ్యాథ్స్ రాకపోవడము. కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే లైక్ మ్యాథ్స్ రాని స్టూడెంట్స్ మాకు మ్యాథ్స్ రాదు గదా! కోడింగ్ చేయగలుగుతామా లేదని అదొక భయము. అండ్ లాజికల్‌గా మేము థింక్ చేయలేము అని మెయిన్ వీళ్ళే ఉంటారు. ఎక్కువ మాకు మ్యాథ్స్ రాదు అండ్ మేము లాజికల్‌గా థింక్ చేయలేము అని జెప్పేసి. ఓకే. సో, దీనికి నేను చిన్న సొల్యూషన్ ఇచ్చేస్తాను చూడండి. ఇప్పుడు బేసికల్‌గా ఏం జరిగింది అంటే, ఆఫ్టర్ ఏఐ వచ్చిన తర్వాత మ్యాథ్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు. లాజికల్ థింకింగ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మరి మీరు చేయాల్సిందేంది? ఈ మ్యాథ్స్, లాజికల్ థింక్‌ని కోడ్‌లో ఎలా రాస్తాము అనేదే మీరు చేయాల్సింది. సో, మీరు ఓన్‌గా థింక్ చేసే సీన్ అయిపోయిందనమాట. ఓకే. ఇప్పుడు మ్యాథ్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి. అది డైరెక్ట్‌గా మనం చాట్‌జీపీటీని అడిగామనుకోండి. అది మనకు ఒక కోడ్ జనరేట్ చేసి ఇస్తది. ఓకే. మీరిక్కడేం చేసేదేం లేదు. ఈ కోడ్‌ని మీరు ప్రాజెక్ట్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేదే మీరు నేర్చుకోవాల్సిందిప్పుడు. ఓకే. మ్యా నాట్ మ్యాథ్స్, నాట్ లాజికల్ థింకింగ్. ఓకే. ఏం నేర్చుకోవాలి మీరు? అసలు కోడ్ ఏంటి? కోడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? కోడ్‌లో కాపీ పేస్ట్ ఎలా చేస్తాం? ఇదే మనకి మెయిన్. ఓకే. సో, ఇప్పుడు ఇది ఎలా అయింది అంటే కోడ్ ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్టివిటీ. ఓకే. సో, ఇక్కడ మనం కోడ్ రాసుకుంటాము. మనకేదైతే తెలీదో, ఓకే. మనం ఏదైతే తెలీదో దాన్ని ఏఐలో అడుగుతాం. ఏఐ ఏం చేస్తది? మనకి పీస్ ఆఫ్ కోడ్ ఇస్తది. ఓకే. పీస్ ఆఫ్ కోడ్ ఇస్తది. ఈ పీస్ ఆఫ్ కోడ్‌ని మీరు ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కడ ప్లేస్ చేయాలి అనేదే మీరిప్పుడు నేర్చుకోవాల్సింది యాక్చువల్‌గా. ఒకప్పుడు కోడింగ్ అంటే మీరన్నట్టు మ్యాథ్స్, లాజికల్ థింకింగు ఇవన్నీ ఉండేయి. ఇప్పుడు కోడింగ్ ఎలా ఉంది అంటే ఈ మ్యాథ్స్, లాజికల్ థింకింగ్ ఏం లేదు. జస్ట్ మీరు కోడ్ నేర్చుకొని ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏఐ ఇస్తే అది నేనెక్కడ ప్లేస్ చేయాలి అనేదే మీరు నేర్చుకోవాలి. ఓకే. సో, ఒకవేళ మీరు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీరు కోడ్ చేయడానికి భయపడుతున్నా ఓకే. లైక్ నేను ఆన్‌లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ఆన్‌లైన్ క్లాసెస్ చేస్తున్నా. డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతాను. ఓకే. ఎవరికైతే ఈ కోడింగ్ ఫియర్ ఉందో ఒకసారి నా క్లాసెస్ వినండి. ఓకే. సో, వింటే మీకు నాదెలా ఉంటుందంటే ఈ మ్యాథ్స్‌తో పనుండదు. లాజికల్ థింకింగ్‌తో పని ఉండదు. నేను నేర్పించే స్టైల్ ఎలా ఉంటుందంటే మీరు కోడ్ ఎలా రాయాలి? ఏఐలో కోడ్‌ని అడిగిన తర్వాత ఆ కోడ్‌ని మీ కోడ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఓకే. ఇదే ఇప్పుడు మీకు కావాల్సింది మెయిన్. లాజిక్ ఓకే. సో, మ్యాథ్స్ గురించి, లాజికల్ గురించి కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. నేను కంప్లీట్‌గా మీకు దగ్గరుండి ట్రైన్ చేస్తాను. ఓకే. సో, ఒకవేళ లైక్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తుంది గూడా లార్జ్ అమౌంట్ ఏం కాదు. జస్ట్ ఒక 10,000కి ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ 10,000లో మీకు పైథాన్‌లో కోడ్ ఎలా రాస్తామో చూపిస్తాను. డేటాబేసెస్‌ని ఎలా యూజ్ చేశారో చెప్తాను. ఓకే. ఏడబ్ల్యూఎస్‌లో ప్రాజెక్ట్స్ ఇప్పుడు చెప్పాను గదా! బిగ్ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేస్తారో చూపిస్తాను. ఓకేనా? అలాగే రిమైనింగ్ అన్నమాట.
రిమైనింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. సో, మీకు కావాల్సింది మెయిన్ ఏందంటే పైథాన్. ఈ పైథాన్ కోడింగే మీరు భయపడుతున్నారు. ఇది వచ్చింది అంటే ఇది వచ్చిందంటే ఆల్‌మోస్ట్ మీరు 90% కవర్ చేసేసినట్టే కోడింగ్‌లో. రిమైనింగ్ 10% అంతా కూడా సర్వీసెస్‌ని ఎలా వాడుకోవాలి అనేది. ఇది కూడా చాలా ఈజీ. చాలా చాలా అంటే చాలా ఈజీ. అసలు మీరు ఒక్కసారి వినండి నా క్లాసెస్‌ని. ఇనిన తర్వాత అరే! ఇంత ఈజీగా ఉందా కోడ్? ఇన్ని రోజులు మనం మిస్ చేసుకున్నామా అని మీరే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఓకే. సో, మీరు ఎక్కువ అంటే లైక్ మీకు ఎక్కువ అమౌంట్ ఇక్కడ మనం ఏం చార్జ్ చేయట్లేదు. జస్ట్ 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి. 10,000 ఇన్వెస్ట్ చేసుకొని మీకు ఏదైతే కోడింగ్ నాలెడ్జ్ మీద భయముందో దాన్ని పోగొట్టుకోండి. ఓకే. ఒకవేళ మీరు పైథాన్ గాని నేర్చుకోలేకపోయాము. ఈవెన్ ఆఫ్టర్ నా క్లాసెస్ తర్వాత కూడా నేను కోడ్ రాయలేకపోతున్నాను అని మీకు అనిపిచ్చింది అనుకోండి. మీరేదైతే పే చేశారో అమౌంట్‌ని దాన్ని నేను 100% రిఫండ్ కూడా చేస్తాను. ఒకవేళ మీకు మనీయే ప్రాబ్లము, మనీయే ఇదనుకుంటే. ఓకేనా? సో, నేనిస్తున్న గ్యారంటీ ఏందంటే, మీరు పైథాన్ నేర్చుకోండి. లైక్ నేను ట్రైన్ జేస్తాను. స్టిల్ నేను ట్రైన్ చేసిన తర్వాత కూడా మీరు కోడింగ్ రాయలేకపోతున్నారనుకోండి, కోడ్ చేయలేకపోతున్నారనుకోండి, మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిఫండ్ చేస్తాను. ఓకేనా? సో, ఖచ్చితంగా కోడింగ్ అనేది నేర్చుకోండి. కోడింగ్ లేకపోతే జాబ్స్ అనేవి కష్టము. ఓకే. ఇక్కడ చూడండి కొన్ని కోడింగ్ వర్సెస్ నాన్ కోడెడ్ కెరీర్ కంపారిజన్ చేశాను. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మీరే కంపేర్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్‌లో అనేది. ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫస్టు మనం ఎంట్రీ లెవెల్‌లో చూసుకుంటే, ఇది కోడింగోళ్ళకి కొంచెం హార్డ్‌గా ఉంటుంది. అది ఏందంటే, అర్థం చేసుకునే విధానం అనమాట. మనం కరెక్ట్‌గా అర్థం చేసుకున్నామనుకోండి, అరే! ఇంత ఈజీనా కోడింగ్ అంటే అని మీకే అర్థమవుతది. అసలు చాలా డెడ్ ఈజీ అండి కోడింగు. మీరసలా చాలా సింపుల్ ఉంటది కోడింగ్. ఒకసారి మీరు కరెక్ట్‌గా అర్థమయ్యేటట్టుగా ఎవరైనా చెప్తే, అరే! ఇంత ఈజీనా కోడింగ్ అనిపిస్తది. ఓకే. ఇది ఈజీగుంటుంది మనకి నాన్ కోడింగ్. ఎందుకంటే కోడింగ్ ఉండదు గాబట్టి. ఓకే. బట్ సాలరీలో చూసుకుంటే ఇక్కడ మనకి హైగా ఉంటాయి. మనకి చూడండి లీడర్‌షిప్ పొజిషన్‌లోకెళ్తే కానీ మీకు సాలరీస్ కొంచెం మోడరేట్‌గా ఉండవు. అంటే వెరీ లో ఉంటుంది. మీకు మ మీకు మంచి సాలరీ కావాలంటే హయ్యర్ పొజిషన్‌లోకెళ్ళాలి. అప్పుడే వస్తుందనమాట. ఓకే. సో, ఎక్కువగా ఆటోమేషన్ రిస్క్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనకి చూస్తే లోయర్ ఉంది కోడర్స్‌కి. కానీ వీళ్ళకేందంటే మిక్స్‌డ్‌గా ఉంది. మిక్స్‌డ్‌గా ఎందుకుంది అంటే ఎక్కడైతే హ్యూమన్ రిపీటెడ్ వర్క్ ఉంటుందో అక్కడ ఆటోమేషన్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో, ఆ సిట్యుయేషన్‌లో నాన్ కోడర్స్ ఎవరితోనో వాళ్ళకి పోయినట్టు కదా జాబ్స్. సో, ఇక్కడొచ్చేసి లెర్నింగ్ కర్వ్ కంటిన్యూయస్ ఉంటుంది. బట్ స్లోగా ఉంటుందంటుంది. ఓకేనా? సో, జాబ్ డిమాండ్ చూస్తే మనకి ఫ్యూచర్‌లో స్ట్రాంగ్‌గా ఉంటుంది అండ్ గ్రోయింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే స్టేబుల్ బట్ రోల్ డిపెండ్. సో, ఇక్కడేమైతుంది మీకు ఉన్న రోల్‌ని బేస్ చేసుకొని మీకు నాన్ కోడింగ్‌లో జాబ్ ఉండాలా లేదా అని డిసైడ్ అవుతుంది. ఓకేనా? సో, ఒక్కసారి ఈ వీడియో పాజ్ చేసుకొని ఈ పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని చూసుకోండి. ఓకే. సో, చాలా ఇంపార్టెంట్. చాలామందేందంటే ఐటీ ఫీల్డ్‌కొస్తున్నారంటే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి అంతే. ఐటీకొస్తున్నారంటే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాల్సిందే. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకుందాం. ఒక డేటాబేసు ఓకే. ఎస్‌క్యూఎల్ నేర్చుకుందాం. ఒక క్లౌడ్ లైక్ ఏడబ్ల్యూఎస్. ఈ 3 నేను నేర్పిస్తాను మీకు దగ్గరుండి. మీ చేత ప్రాజెక్ట్‌లు కూడా చేయిస్తాను. మీ ఓన్‌గా. ఓకే. అలా ట్రైన్ చేస్తాను. ఒకవేళ నేను చేయలేకపోయినానా, ఒకవేళ మీకు మనీయే ప్రాబ్లమ్ అయితే, మీరు మనీ పే చేసిన ఏదైతే 10,000కి ఇది వర్త్ కాదనిపించిందనుకోండి, ఆ 10,000 అమౌంట్ మీకు రిఫండ్ కూడా చేస్తాను. ఒకవేళ మీరు మనీయే గురించి ఆలోచిస్తున్నారు అంటే. ఈ రోజుల్లో పైథాన్ బేసిక్స్ నేర్చుకోవడానికే మీకు 10,000 పెడుతున్నారు. ఓకే. సో, నేను ఆల్మోస్ట్ మీ చేత ప్రాజెక్ట్ చేపిచ్చే స్కిల్, రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో అదన్నీ నేను ట్రైన్ చేస్తాను. ఓకే. మీరు సాటిస్ఫై అయితేనే హ్యాపీ. ఓకే. మీరు సాటిస్ఫై అవ్వలేదనుకోండి, మీ మనీ మీకు రిఫండ్ చేస్తాను. ఓకే. సో, ష్యూర్‌గా కోడింగ్ ప్లస్ ఏఐ 2 కాంబినేషన్ గనుక ఉంటే, కోడింగ్ ప్లస్ ఏఐ కాంబినేషన్ గాని ఉంటే, సో, మనం ఏదైనా సరే అచీవ్ చేయొచ్చు ఫ్యూచర్‌లో. సో, కోడింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్‌ఫుల్ అన్నమాట. ఓకేనా? సో, ఫ్యూచర్‌లో మనకి ఎక్కువగా ఇండియాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఇండియా అంతా కూడా ఏందంటే సర్విస్ బేస్డ్ ఎక్కువున్నాయి. సర్విస్ బేస్డ్ సర్వీసెస్ ఎక్కువున్నాయి. లైక్ మనకేందంటే ఔట్‌సోర్సింగు, సపోర్టు, మెయింటెనెన్స్, కన్సల్టెన్సీ ఇవి ఎక్కువున్నాయి మనకి చూసుకున్నట్లయితే. ఇప్పుడేమవుతుందంటే ఏఐ వల్ల ఈ ఔట్‌సోర్సింగు, సపోర్ట్, మెయింటెనెన్స్ పోయినాయనుకోండి. అప్పుడు మన ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, మన ఇండియన్ డెవలపర్స్ దే థింక్ లైక్ దే విల్ బికమ్ ఏ స్టార్టప్. ఓకే. వాళ్ళు స్టార్టప్స్‌ని స్టార్ట్ చేస్తారు. సో, స్టార్టప్స్ గాని స్టార్ట్ చేశారంటే అక్కడ మళ్ళీ మనకి డెవలపర్స్ కావాల్సొస్తది.
ఓకే. సో, ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఏమవుతుంది అంటే ఎక్కువ డెవలపర్స్ కావాల్సొచ్చే సిట్యుయేషన్ ఒస్తది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ లెవెల్ అయింది గదా! తర్వాత ఏమవుతదంటే అంటే నేననుకుంటున్నాను ఫ్యూచర్‌లో ఇప్పుడు జాబ్స్ ఎవరికైతే పోయాయో దే విల్ థింక్ దేర్ ఓన్. అంతే గదా! జాబ్స్ పోయిన తర్వాత హై ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌కి జాబ్ పోయిన తర్వాత వాడేం జేస్తాడు? ఏదో ఒకటి సెర్చ్ చేస్తాడు గదా! సో, తనేం జేస్తాడు మేబీ ఓన్‌గా ప్రొడక్ట్ బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేశాడనుకుందాం. కాంపిటీషన్ పెరిగిపోద్ది. సో, ప్రొడక్ట్ బిల్డింగ్ అంటే స్టార్టప్స్. స్టార్టప్స్ అనేవి ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టప్స్ వచ్చినాయంటే డెవలపర్స్ కావాల్సొస్తది. ఓకే. సో, మనకింకా పెరిగే ఛాన్స్ ఉంటుంది డెవలపర్స్‌కి. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ బిగ్ ఛాన్స్ టు ఇంక్రీజ్ ద స్టార్టప్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద ఏఐ. ఓకేనా? దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఉంది. సో, కోడింగ్ సైడ్ ఉండండి. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మీకు మంచి పొజిషను అండ్ మంచి సాలరీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో, పైథాన్ కోడింగ్ అనేది ఫియర్ అయితే భయపడొద్దు. నేను నేర్పిస్తాను. తెలుగులో నేర్పిస్తాను. ఓకే. సో, మీకు గైడెన్స్ ఇస్తాను. అంటిల్ మీరు సెటిల్ అయ్యేంత వరకు లైక్ కోడింగ్ నాలెడ్జ్ మీకొచ్చేంత వరకు నేను గైడ్ చేస్తాను. ఓకే. మీకు కంఫర్ట్ వచ్చేంత వరకు. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనకి లైక్ లైక్ రేపటి నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. జస్ట్ నాకు పింగ్ చేయండి. ఈ వీడియో కింద లింక్స్ పెడతాను. ఆ లింక్స్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థాంక్ యూ.